Beta, you have to finish your breakfast. Very nice. Finish this, okay? Toast. थैंक यू। क्या बनाया? मेरे स्विमिंग पूल से। मेरा भी तो बड़ा है। ओह हाँ, आपकी कितनी फ्लोर की है? 1 2 डिनर फिनिश, स्टोरी टाइम। कौन सी स्टोरी सुनोगी आज? इसकी फेवरेट बर्फ वाली. बर्फ वाली। The cobbler made shoes. मम्मी पापा निधि చూశారు కదా, దాన్ని డ్యూయల్ బర్డెన్ అంటారు, లేదా డబుల్ బర్డెన్ అని కూడా అంటారు. అంటే ఒక లేడీ, ఒక ఉమెన్ తను భర్తతో సమానంగా అటు ఆఫీస్ డ్యూటీకి వెళ్తూనే ఇంట్లో పనులు చేస్తూ పిల్లల కేరింగ్ కూడా చూసుకోవడం, దీన్నే డబుల్ బర్డెన్ అని అంటాం. ఏంటి ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానని అనుకుంటున్నారా? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు టైమ్ యూజ్ సర్వే అని రిలీజ్ చేశారండి. ఆ సర్వే ప్రకారంగా ఏంటంటే ఒక ఆడవాళ్ళు అంటే సగటున అంటే డైలీ వాళ్ళ టైంలో 289 minutes పర్ డే కేవలం అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ కోసం కేటాయిస్తున్నారు. అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ అంటే ఏంటంటే జీతం రానటువంటి ఇంటి పనుల కోసం దగ్గరగా 4.5 గంటల పైనే వాళ్ళ టైంని కేటాయిస్తున్నారు. అదే మగవారైతే 88 minutes అండి. ఇలాంటి అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్కి మాత్రమే కేటాయిస్తున్నారు. అదేవిధంగా కేర్ సర్వీసెస్ అంటే పిల్లల కోసం కేర్ తీసుకోవడం, పెద్దవాళ్ళ కోసం కేర్ తీసుకోవడం, ఇలాంటి సర్వీసెస్లో ఆడవాళ్ళు అయితే కనీసం 137 minutes పర్ డే అంటే రోజులో 2 గంటల పైనే వాళ్ళు అలాంటి సేవలకి టైంని ఇస్తున్నారు. అదేవిధంగా మగవాళ్ళైతే కేవలం 75 minutes మాత్రమే అలొకేట్ చేస్తున్నారు. మరి దీనివల్ల ఏంటి సమస్య అంటే ఇది ఒక రకంగా జెండర్ డివైడ్ ఆఫ్ అన్పెయిడ్ లేబర్ ఎంత విధంగా ఉంది, ఎంత సీవియారిటీగా ఉంది మన దేశంలో అని తెలియజెప్తుంది. అంతేకాదు ఒక ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ ఒకటే సేమ్ టైం అయినప్పటికీ ఆడవాళ్లకు జెండర్ ఇన్ఈక్వల్ టైం అలొకేషన్ ఎంతవరకు ఉంది ఓవరాల్గా అని చూస్తే ఆడవాళ్ళకి వాళ్ళకున్న టైంలో 83.9% అంటే ఆల్మోస్ట్ 84% ఆఫ్ ద టైం అంతా కూడా వాళ్ళు అన్పెయిడ్ డొమెస్టిక్ లేబర్ కోసమే కేటాయించాల్సి వస్తుంది. అంటే చెల్లింపు లేనటువంటి, జీతం లేనటువంటి ఇంటి పనుల కోసమే వాళ్ళ టైంని కేటాయించాల్సి వస్తుంది. అదే మగవాళ్ళైతే కేవలం 45% టైం మాత్రమే కేటాయిస్తున్నారు. అయితే ఈ డేటా ఎందుకు ఇప్పుడు ఇదంతా? ఆల్రెడీ మనం చాలా మందికి ప్రోగ్రెస్గా వెళ్ళిపోతున్నాం కదా, జెండర్ ఈక్వాలిటీతో ఉంది కదా, ఆడవాళ్ళు కూడా డొమెస్టిక్ పనులు తగ్గించేసుకొని ఏకంగా జాబ్స్ కూడా చేస్తున్నారు కదా అని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ పట్టణాల్లో మెగా సిటీస్లో ఉన్న వాళ్ళకందరికీ అలాగే అనిపిస్తుంది. కానీ డేటా మాత్రం ఎప్పుడూ అబద్ధం చెప్పదు కదా. అయితే 2019లో ఇదే సర్వే డేటాకి కంపారిజన్ చేసుకుంటే ఏం తెలిసిందంటే ఆడవాళ్ళ యొక్క డొమెస్టిక్ వర్క్ అనేది కేవలం 10 నిమిషాలు మాత్రమే తగ్గింది. అదే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ వర్క్ కేవలం 8 నిమిషాలు మాత్రమే పెరిగింది. మనం అనుకుంటున్నాం ఏంటంటే ఇక ఆడవాళ్ళ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగిపోతుంది, మన ఎకనామిక్ గ్రోత్ పెరిగిపోతుంది, ఇంకా చాలా ఏమంటున్నాం సూపర్ పవర్ అవ్వచ్చు అనుకుంటున్నాం. కానీ రియాలిటీగా డేటా చూస్తే అలా లేదు. ఎందుకు అలా లేదు? అసలు కారణాలు ఏంటి? మన దేశంలో మనకు తెలుసు పితృస్వామ్య వ్యవస్థ అంటే పాట్రియార్కీ, డీప్ రూటెడ్ పాట్రియార్కీ వల్ల మనం జెండర్ బేస్డ్ రోల్స్ అనేవి ఇచ్చాం. అంటే లింగ పాత్రలు అనేది ఇచ్చాం, అలొకేషన్ చేసాం. ఏం అలొకేషన్ చేసాము అంటే ఒకటి
ఆడవాళ్ళు అనగానే కొన్ని ఎక్స్పెక్టెడ్ రోల్స్, అంటే నువ్వు ఒక మదర్గా, ఒక ఎంప్లాయీగా, ఒక హోమ్ మేకర్గా, ఇవన్నీ బాధ్యతలు ఆడవాళ్ళే చెయ్యాలి. అవి ఒక పర్సీవ్డ్ డ్యూటీస్ అన్నమాట. మదరా, ఓకే, ఉమెనా, నీకు ఇవన్నీ రోల్స్ నువ్వు చేయాల్సిందే. అలా అన్క్వశ్చన్డ్ రోల్స్ అనేవి మనం కేటాయించాము. అన్క్వశ్చన్డ్ రోల్ అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే, ఒకప్పుడు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి వచ్చేవాళ్ళు కాదండి. మీరు వినే ఉంటుంటారు, మేడం సీజే వాకర్ అని చెప్పేసి. ఆవిడ అమెరికన్ ఫస్ట్ సెల్ఫ్ మేడ్ మిలీనర్ అనమాట. ఆవిడని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి బిజినెస్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెనే ఆవిడని అంటారు, మీరు ఈ బిజినెస్లో ఆడవాళ్ళు తలదూర్చకూడదు, ఇది ఆడవాళ్ళ రోల్ కాదు అని చెప్పేసి. అప్పుడు మేడం సీజే వాకర్ కూడా ఒక మాట అంటారు, ఎవరు డిసైడ్ చేశారో మనం ఈ రోల్ చేయకూడదు, ఆ రోల్ చేయాలి అని చెప్పేసి. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో, కేవలం భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలో ఎక్కడైనా ఆడవాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అంటే అన్క్వశ్చన్డ్ రోల్స్. ఆడవాళ్ళంటేనే వాళ్ళు కేవలం జాబ్ చేస్తూ కూడా వాళ్ళు వచ్చాక కూడా ఇంటి పని చేయాల్సిందే. సో ఈ విధంగా ఏమవుతుంది, డబుల్ బర్డెన్ అనేది పెరుగుతుంది. అంతేకాదు, దీనికి కారణం ఏంటంటే ఇంకొకటి సోషలైజేషన్, అంటే సామాజికీకరణ. అంటే చిన్నవాళ్ళ నుంచి, మనం పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళని మనం ఏ విధంగా పెంచుతూ వచ్చాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్యామిలీలో పెరుగుతున్నప్పుడు అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా సరే ఆడపిల్లకి ఇంటి పనులన్నీ ఎక్కువగా చెప్తూ ఉంటారు, అబ్బాయికి ఎక్కువగా చెప్పరు. సో వాళ్ళతోటి అది చూస్తున్నటువంటి అబ్బాయి, ఓహో ఆడవాళ్ళకైతే ఇంటి పని అంతా వాళ్ళే చేయాలి, మేమేం చేయకూడదు, లాండ్రీ బట్టలు వేయకూడదు, బట్టలు మడత పెట్టకూడదు, ఓకే, ఏ పని అయినా ఆడవాళ్ళకి సంబంధించిందే. సో అలాంటి అబ్బాయి పెద్దయ్యాక ఏమనుకుంటాడంటే, రేపు తన వైఫ్ వచ్చాక కూడా, తన ఆఫీస్కి వెళ్ళినప్పటికీ కూడా వచ్చాక ఆ డ్యూటీ అంతా తనదే. ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టుగా తను ఏం లేదు, టైంకి రెడీగా వచ్చేసి తింటాడు, మిగతా పనులకి ఏం హెల్ప్ చేయడు. సో అదేవిధంగా సోషలైజేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఓకే ఇది వాళ్ళ రోల్. అంతేకాదు, సొసైటీ కూడా అలాగే ఎక్స్పెక్టేషన్ చేస్తుంది, ఆడవాళ్ళంటే ఇలాగే ఉండాలి. సో దాంతో ఏమవుతుందంటే పాపం ఈ డబల్ రోల్ చేసే ఆడవాళ్ళు ఒక్కొక్కసారి మదర్ గిల్ట్కి లోన్ అవుతారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఆఫీస్ పని చూసుకోవాలా, ఇంటికి వచ్చి ఇంటి పని చూడాలా, ఒక్కొక్కసారి టైం పిల్లలకి ఇవ్వలేనప్పుడు ఒక మదర్ గిల్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో వాళ్ళు నిద్ర లేకపోయినా సరే టైంని కేటాయించాల్సి వస్తుంది. మరి అదే ఫాదర్కి అలాంటి గిల్ట్ ఉంటుందా అంటే ఉండదు, ఫాదర్ గిల్ట్ ఉండదు. కానీ పిల్లల్ని పెంచే బాధ్యత ఇద్దరి రోల్ అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అది సొసైటల్ ఎక్స్పెక్టేషన్ ఇలా ఉండడంతో ఆడవాళ్ళ మీద బర్డెన్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాదండి, ఇంకా ఆడవాళ్ళంటే సాక్రిఫైస్కి ఒక సింబల్ లాంటిది. సో ఆడవాళ్ళు అనగానే వాళ్ళ గురించి, సెల్ఫ్ కేర్ గురించో, వాళ్ళ అంబిషన్స్ గురించో ఎప్పుడు వాళ్ళు తహతహలు ఆడకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయారిటీ ఫ్యామిలీకే ఇవ్వాలి. ఇలాంటి ఏమంటారు రోల్స్, ఎక్స్పెక్టేషన్స్, ఏమంటారు పర్సెప్షన్స్ ఉండడంతో ఆడవాళ్ళ మీద డబల్ బర్డెన్ అనేది పడుతుంది. మరి దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి? మనం అనుకుంటాము పావర్టీ అంటే కేవలం డబ్బులు లేకపోవడమో, లేకపోతే కావాల్సిన బిల్డింగు, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవడం అనే అనుకుంటాం. కానీ ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది టైం అండి, కాలం. ఆ టైం పావర్టీ అనేది ఆడవాళ్ళకి, అసలు ఆ టైం పావర్టీతోటి బతకాల్సి వస్తుంది. అంటే ఆడవాళ్ళు వాళ్ళకు ఒక హోమ్ మేకర్ అనుకోండి, ఆవిడకి హాలిడేస్ ఉండవు, రెస్ట్ తీసుకోవడానికి, లీజర్ తీసుకోవడానికి. పోనీ వర్క్ చేసి వస్తుందా అంటే వర్క్ ఆఫ్టర్ వర్క్, అంటే ఆఫీస్ నుంచి వచ్చాక కూడా మళ్ళీ వర్క్ చేయాలి. అంటే ఎక్కడ కూడా తన కోసం అంటూ ఒక రెస్ట్ కోసం, లీజర్ కోసం ఒక ఎక్స్పెక్టెడ్ ఇంత టైం తనకు కూడా ఇవ్వాలి అనే ఆ టైంని మనం అలొకేషన్ చేయలేకపోతున్నాం. మగవాళ్ళకి మాత్రమే, అంటే మనం అంటాం కదా, జాబ్ చేస్తే ఫిక్స్డ్ టైమ్స్ ఉంటాయి, 8 hours per day చేసి వచ్చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళకు ఇంటికి వచ్చాక ఏ పని ఉండదు. అంతేందుకు, మనం ఇంద్రా నూయి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు, ఆవిడ ఒక కంపెనీకి హెడ్గా సెలెక్ట్ అయినప్పుడు ఇంటికి సంతోషంగా వస్తారనమాట. వాళ్ళ మదర్కి చెప్దామనే లోపు వాళ్ళ మదర్ అంటారు, వెళ్ళి మిల్క్ ప్యాకెట్ కొనుక్కొనిరా. ఏంటమ్మా ఆయన రాలేదా అంటే, ఆయన వచ్చారు, అల్లుడు గారు వచ్చారు, బట్ ఆయన అక్కడ ఉంటారు డ్యూటీ చేసుకొని వచ్చి ఖాళీగా ఉన్నా కూడా ఆయనకి చెప్పరు పని. కానీ ఈవిడెప్పుడో పాపం వర్క్ చేసుకొని లేటుగా వచ్చిన ఆవిడ సంతోషమైన విషయాన్ని చెప్దాము, షేర్ చేసుకుందాము అనే టైం కూడా ఇవ్వకుండా హర్ మదర్ ఇట్ సెల్ఫ్ ఏమంటారంటే, వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకొని రా అని అడుగుతారనమాట.
అది ఒక డెవలప్డ్ ఉమెన్ యొక్క స్టోరీ. అలాంటిది ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు కాస్త అర్థం చేసుకుంటున్నటువంటి సొసైటీలో ఇలాంటి కల్చర్ ఎంతో డీప్ రూటెడ్గా ఉందండి. మన ప్రతి దేశం కూడా సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి ఒక 17 గోల్స్ మనం ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసుకున్నాం. ఈ గోల్స్ అన్ని అచీవ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. అందులో SDG 5 అనేది జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. అయితే మనం అలాంటి జెండర్ ఈక్వాలిటీ సాధించాలంటే మన యాటిట్యూడ్లో మార్పు రావాలండి. దేశంలో సగం పాపులేషన్ ఆడవాళ్ళే. అలాంటి ఆడవాళ్ళ కంట్రిబ్యూషన్ లేకుండా ఏ ఎకానమీ కూడా ప్రోగ్రెస్ అవ్వదు. మనం 5th లార్జెస్ట్ ఎకానమీ అయ్యుండొచ్చు, కానీ ఆడవాళ్ళ స్టేటస్లో ఇంకా సెకండ్ సిటిజన్ లాగానే ఉంది ఆడవాళ్ళ పరిస్థితి. అలాంటి ఆడవాళ్ళ పరిస్థితిని మనం ఈక్వల్గా చెయ్యాలి అంటే మన యాటిట్యూడ్లో మార్పు రావాలి. అలాగే అవును, ఆడవాళ్ళ కోసం కొంతమంది డొమెస్టిక్ చోర్ చేస్తున్నారు, ఇంటి పనిలో కంట్రిబ్యూషన్ జరుగుతుంది, కానీ అది చాలా స్లోగా ఉంది. అందుకోసమే మనం సామాజికంగా, వ్యవస్థపరంగా అన్ని రకాలలో కూడా ఈ ఈక్వాలిటీ అనేది వచ్చినప్పుడే, ఆ యాటిట్యూడ్నల్ చేంజెస్ వచ్చినప్పుడే మనం లింగ సమానత్వాన్ని సాధిస్తాం.